మరుసటి రోజు ఎప్పట్లానే కోడి కూతలతో, కోకిలల కిలకిల రావాలతో తెల్లవారింది. కానీ మన రుద్రబాబు మనస్సులో లేదు. అన్యమనస్కంగానే ఇంట్లో పనులు చేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాడు. కానీ అక్కడ తన నిరాశను పిల్లల దగ్గర చూపించకూడదు అని కొంచెం హుషారుగా క్లాసెస్ తీసుకొని మధ్యాహ్నం ఏదో తిన్నాననిపించి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఊర్లోకి బయలుదేరాడు. ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు మన రుద్రబాబుని. ఇక నిరాశగా తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రపోయాడు. మళ్ళీ తెల్లవారింది. కానీ ఈరోజు ఎందుకో మనసు కొంచెం ప్రశాంతంగా మారింది. తనకి కావలసిన వాళ్ళు ఎవరో తనకి దగ్గరగా వస్తున్నట్టు అనిపించగానే తన మనస్సు నిస్సంకోచంగా అదుపు తప్పి పెదవులపై చిన్న చిరునవ్వుతో పలికాయి ఈ పేరుని, కృష్ణ అని. పేరుకు తగ్గట్టే అల్లరివాడు, అందగాడు, ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం మన రుద్రబాబు. ఇంతకీ ఎవరి కృష్ణ? మన రుద్రబాబుకి కృష్ణకి సంబంధం ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.